హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీలో పాఠశాలకు సెలవులు పొడిగింపు ఎక్కడెక్కడ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, సంబంధం గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలకుతలం చేశాయి. విజయవాడ, గుంటూరు జిల్లా క్లౌడ్ బరెస్ట్ అయింది. రికార్డ్ వర్షపాతం నమోదైంది. విజయవాడలో 30 ఏళ్ల కాలంలో తొలిసారి భారీగా వర్షపాతం రికార్డ్ అయింది. బుడమేరు పొంగటంతో పరిసర ప్రాంతాల జలదిగ్బంధం చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో వరద కొనసాగడంతో మరొక రోజు భారీ వర్షాలపై హెచ్చరికలు ఉండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దీంతో సోమవారం కూడా అన్ని పాఠశాలలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. జిల్లాలో ప్రైవేట్ ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేయాలని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. పలు గ్రామాల్లో వాగులు పొంగటం, రహదారులపైన వరద నీరు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని సూచించారు. వరద ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థపడుతున్నారు. ఇళ్లలో నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలు తరలించాలని కోరుతున్నారు. కలెక్టర్ డాక్టర్ సృజన వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే ముంపు గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో చర్యలు భాగంగా తీసుకుంటూ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితి అనుగుణంగా పాఠశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.